నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే గురుగారు, స్పెషల్గా మీకు సంబంధించి అంటే మామూలుగా ఎవరితో ఇంటర్వ్యూ చేసిన అమావాస్య పౌర్ణమి తిథి అనగానే ఏదో ఒక రెగ్యులర్గా ఇంటికి సంబంధించి లేదంటే మనిషికి సంబంధించి చిన్న ఒక పరిహారం చెప్పి వదిలేస్తూ ఉంటారు. సో మీరు ఎస్పెషల్గా అమావాస్య అనగానే ఖచ్చితంగా పితృదోషమే ఉంది అనేది చాలా కంఠాపదంగా చెప్తూ ఉంటారు. సో పితృదోషం ఒక్కటే మనకు అమావాస్య రోజు చేయించుకోవాల్సినటువంటి కార్యక్రమమా, లేదంటే వేరే ఏవైనా పరిహారాలు చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పనిసరిగా నాన్న, ఇందాక మనం చెప్పినట్టుగా పితృతర్పణం అనేటువంటిది ప్రతి ఒక్కరూ, ప్రతి మగ పిల్లవాడు తండ్రి కానీ తల్లి కానీ వియోగం తర్వాత తప్పనిసరిగా చేయాలి. తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళలో ఏ ఒక్కళ్ళు లేకపోయినా కొడుకు చేసేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి పితృతర్పణం అనేటువంటిది చేయాలి. ఇవేవి కూడా ఏం చేయలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు కనీసం ప్రతి అమావాస్యకి స్వయం పాకం అంటాను నాన్న, బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు, దీంట్లో తప్పనిసరిగా మనకి తోటకూర ఉండేట్టుగా చూసుకోవాలి. శాఖదానం అంటాం దాన్ని. మనం శాఖాహారం కూడా కాదు, శాఖ కాబట్టి తోటకూర, సగ్గు బియ్యం, కొద్దిగా పెరుగు, పాలు, నెయ్యి, పంచదార, కూరగాయలు 2 రకాలు, ఇట్లాంటివి ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఒక పూటకి కనీసం పనికి వచ్చేట్టుగా వచ్చేటువంటి ద్రవ్యాలు. స్వయం పాకం ఏమంటే చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే ఇన్ని బియ్యం, ఒక బంగాళదుంప, ఒక తోటకూర కాడ, దానివల్ల ఏం చేస్తారు, అవి అక్కడే పడేసిపోతున్నారు. నిజంగా అంటే నేను ఉన్నది నిర్మోహమాటంగా చెప్తున్నాను. సో మనం ఇచ్చేది సద్వినియోగపడాలి. ఇచ్చామంటే దానివల్ల ఉపయోగం లేదు. మాకు శక్తి లేదు కదా, ఉన్న దాంట్లో ఒకటే రకం కూరగాయ ఇవ్వు, మంచిగా ఇవ్వు. ఇస్తే దానివల్ల తినటం వల్ల మీ పితృదేవతల స్వరూపంలోనే మనం ఇస్తున్నాం. సో నిజంగా గురుగారు అలా స్వయం పాకం దానం ఇస్తాం కదా, ఇచ్చాక నిజంగా ఆ బ్రాహ్మణుడు దాన్ని సద్వినియోగం చేసుకుని వండుకొని తింటారా? 100% అన్న, 100%. ఇంకోటి కూడా చెప్తాను అన్న, మాకు ఈ పెద్దల అమావాస్య వస్తుంటుంది పితృపక్షంలో, మనకి మహాళాయ పక్షంలో అమావాస్య వస్తుంది. ఆ రోజున కనీసం ఒక 2-3 బండ్లంతా కూరగాయలు వస్తాయి మాకు. ఓకే. దాదాపు ఒక 120-130 కేజీల బియ్యం వస్తాయి, వస్త్రాలు వస్తాయి. ఏం చేసుకుంటాను నాన్న ఒక్కళ్ళం? ఎన్ని రోజులు తింటాం? 3-4 బండ్ల కూరగాయలు కదా. నేనేం చేస్తానంటే నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళందరికీ కూరగాయలు మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం సపరేట్ చేయిస్తా. అందరికీ ఫోన్ చేసి చెప్తా, మా ఇంటికి వెళ్ళండి, కూరగాయలు తీసుకోండి, బియ్యం తీసుకోండి, పప్పు తీసుకోండి, ఉప్పు తీసుకోండి అని చెప్తా. అందరు బ్రాహ్మణులు ఎవరైతే నిజంగా బీద బ్రాహ్మణులకి చెప్తారు, వాళ్ళకి చెప్తాను. అంటే ఇతరత్రా వాళ్ళకి తీసుకోరు. ముఖ్యంగా ఈ మీరు పితృదేవతలకు ఇచ్చినవి కదా, మేము ఎందుకు తీసుకుంటామనే ఒక డౌట్ వస్తుంది. నిజంగా మంచి చేద్దాం అనుకుంటే కూడా చెడు ఎదురవుతుంటుంది. అప్పుడు దేనికి వచ్చిన బాధాన్ని చెప్పి బీద బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తా, నాయన రాండి, ఇవి మొత్తం అందరికి ప్యాక్ చేసి సెట్లు పెట్టేసి పెడతా. ఒకళ్ళు రాగానే ఒక సెట్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. నిజంగా నాకు హ్యాపీ. ఏం చేసుకుంటాం అవన్నీ? ఎంత పప్పు వాడతాము, ఎన్ని బియ్యం వాడతాము, ఎన్ని కూరగాయలు వాడతాం, అవునా? వస్త్రాలు ఎన్ని కట్టుకుంటాం, ఏం చేసుకుంటాం మనం? అందుకని అందరికీ పనిచేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఒక బ్రాహ్మణికి ఇస్తున్నారు అంటే మీకు అందుబాటులో ఉండే బ్రాహ్మణికి ఇస్తున్నారు, దానివల్ల 10 మంది బ్రాహ్మణులు ఇంకా మంచి జరుగుతుంది కదా. ఒక నిజంగా అంటే మనకి జన్మల్లో మానవ జన్మే చాలా ఉత్తమమైనటువంటిది. వేదం చదువుకొని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సంధ్యావందనం చేసుకుంటూ నిత్యం దేవతార్చన చేసుకుంటూ అది తిన్నప్పుడు అన్నదాత సుఖీభవ అంటాడు కదా, అన్నప్పుడు ఎవరికి చెందుతున్నా నా పుణ్యం? అది ఎవరైతే దానం చేస్తుంటారో వాళ్ళకి చెందుతుంది. సో బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్ అంటారు, బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు, అవునా? అందుకని ఆశీర్వచనంలో కూడా బ్రాహ్మణ వాక్యం సత్యోస్తు, బ్రాహ్మడు చెప్పింది నిజమవుగాక అని చెప్తాం, తథాస్తు అని చెప్పిస్తాం. కాబట్టి బ్రాహ్మణులు ఆనందపట్టం ద్వారా, అంటే నేను బ్రాహ్మణ్ణి కాబట్టి చెప్తున్నాను కాదు సుమే, నేను నాన్ బ్రాహ్మణి పుట్టున్నా ఇదే మాట చెప్తా. ఒక ధర్మాన్ని నమ్ముకొని ఉంటాం కాబట్టి తప్పనిసరిగా. కాబట్టి ఇలా చేయడం అనేటువంటిది స్వయం పాకం ఇచ్చేసి పంతులు గారికి నమస్కారం చేసుకొని రండి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. సో నిజంగా అమావాస్య చాలా రకాల, ఎందుకంటే నేను రియల్గా చాలామందిని ఫేస్ చేశాను. సో ఈ అమావాస్య పౌర్ణమి తిథులకి కొన్ని రకాల సమస్యలతో బాడీ సపోర్ట్ చేయక చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అమావాస్య 2 రోజుల ముందు వీక్ అయిపోతుంటారు, పౌర్ణమికి 1 రోజు ముందు వీక్ అయిపోతుంటారు. అసలు నిజంగా పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే మనసుకు ఆహ్లాదం కలిగేటువంటి రోజు, నిండు చంద్రుడిని, అలాంటి రోజునే వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడిపోతారు. అవును, ఇలాంటి సిచ్యువేషన్స్ బాగా చూసాను. ఇవేనా నరఘోషాలు, దృష్టి దోషాలు. అంటే నరఘోష అంటే నా దృష్టిలో కూడా ఎలా ఉంటుందంటే, దృష్టి అంటాం కదా, దృష్టి అంటే చూపు కదా, చూసేది కళ్ళు కానీ చెప్పేది మైండ్. వీడి మైండ్లో ఏదైతే ఉంటుందో వీడి చూపులో అది కనపడుతూ ఉంటుంది. నెగిటివ్గా ఆలోచిస్తుంటాడు ఎదుటివాడి గురించి, ఆ చూపు పడ్డప్పుడు ఆ దృష్టి దోషాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు
నరదృష్టికి నలరాయన పగిలిపోతుందని చెప్తుంటారు. అవునా? అంత ఇక్కడ నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది నాన్న, సింహం సింహాన్ని తినదు, పులిని పులి తినదు, మేకని మేక తినదు, పామును పాము తినదు, కోతిని కోతి తినదు, కానీ మనిషి మాత్రం ఎదుటివాడిని నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడు. దానికి పాముకు చెవులు ఉండవు. అవునా? కొన్ని జంతువులు కొన్ని రకాల అవయవాలు ఉండవు. అన్నీ ఉన్న మనిషికి మాత్రం మనసు ఉండదు. ఇదొక్కడే బాధ నాకు. నిజమే గురువు గారు. ఎందుకంటే ఒక కుక్కని పెంచుకున్నా, ఒక ఆవుని పెంచుకున్నా, మనం లేని టైంలో అది ఎంత బాధపడుతుంది. బట్ మనిషికి నిజంగా అన్నీ ఉన్నా సరే విశ్వాసం లేదు, మనసు లేదు, ముఖ్యం లేదు. అసలు ఎదుటి వాళ్ళపై కృతజ్ఞతా భావం చూపించే ఉద్దేశాలు కూడా లేవు అస్సలు. అలాంటి వాళ్ళనే సమాజంలో ఎదుర్కొంటున్నాం, చూస్తున్నారు రెగ్యులర్ డేస్లో. సో గురుగారు, ఈ అమావాస్యకి నిజంగా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి మెసేజ్ చాలా యూస్ఫుల్ అయినటువంటిది. సో వాళ్ళకి కూడా మంచి జరగాలని మనం కూడా కోరుకుందాం. గురుగారు చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.